హాయ్ హలో నమస్తే, నేను మీ రావు బొబ్బిళ్ళపాటి. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 5 రివ్యూ. డే 8 బిగ్ బాస్ హౌస్లో 8వ రోజు ఎంటర్ అయిపోయింది. ఈ 8వ రోజు ఆదివారం ఎపిసోడ్ తర్వాత సోమవారం 8వ రోజు నామినేషన్ డేగా మనందరికీ తెలుసు. ఈ నామినేషన్ డే కంటే ముందు సరియు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తూ హౌస్ మేట్స్ అందరినీ కూడా దమ్ చేసేసి వెళ్ళిపోయిందనే అనుకోవాలి. ఆమె భాషలో చెప్పాలంటే ఏ ఒక్క కంటెస్టెంట్ని కూడా వదిలిపెట్టలేదు. ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అన్నప్పుడు ఆమెకి నచ్చినటువంటి కొంతమంది కంటెస్టెంట్స్ని బెస్ట్గా, కొంతమందిని వరస్ట్గా తీసుకుంది. ఆ తర్వాత డే 8కి వచ్చేసరికి ఆమె వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమె అంతలా రియాక్ట్ అయింది. సరియు చాలా ఎక్కువగా మాట్లాడేసింది, ఇబ్బందికరంగా మాట్లాడింది. యాక్చువల్గా ఆమె గురించి అలా అనుకోలేదు, చాలా పాజిటివ్గానే ఆమె గురించి తీసుకున్నాము. యాక్చువల్గా ఆమె హౌస్ నుంచి వెళ్తుంటే చాలా బాధ కలిగిందని చెప్పేసి సన్నీ అన్నాడు, షణ్ముఖ్ కానీ లహరి కానీ చాలా ఫీల్ అయ్యారు. మా సిరి కూడా చాలా ఫీల్ అయింది సరియు గురించి. బట్ సరియు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక ఆట ఆడేసుకుందనే చెప్పాలి. వీళ్ళందరూ గేమ్ ఆడలేదు, అంతా గేమ్ ప్లాన్తో లోపలికి వచ్చారని చెప్పేసి ఒక నాగార్జున గారి ముందే ఒక ఆట ఆడేసింది. డే 8లోకి ఎంటర్ అయినప్పుడు నీ దూకుడు సాట్ ఎవ్వరు అని చెప్పేసి ఒక సాంగ్ ప్లే చేశారు. ఆ సాంగ్ తోటే డే 8లో బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని కంటెస్టెంట్స్కి అర్థమయ్యేలా చెప్పేశాడు. యాక్చువల్గా ఎపిసోడ్ మొత్తం కూడా దూకుడుగానే సాగిపోయిందని చెప్పాలి. ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి రీజన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయంటే అసలు వాళ్ళ దూకుడికి అర్థమే లేకుండా అయిపోయిందని చెప్పాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనేమో అక్కడ ఏదో బాగా పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయిందన్న రేంజ్లో ఉంది. కానీ వాళ్ళు చెప్పిన రీజన్ చూస్తేనేమో అంత అనిపించలేదు, అంత జరిగింది అనిపించలేదు. వాటికి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది. ఇక్కడ ఎవరు ఫ్రస్ట్రేట్ అయ్యారు? కొంతమంది కంటెస్టెంట్లు ఓవర్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. చెప్పేమో శ్రీరంగ నీతిలో చేసేయన్ని ఇంకొకటి అన్నట్టు కొంతమంది కంటెస్టెంట్స్ కొంత హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్లో చూడాలి, అలా ఉండాలి. హౌస్ మేట్స్ మనం ఆట ఆడడానికి వచ్చినా సరే మనం హ్యుమానిటీని మర్చిపోకూడదు అని చెప్పేసి అంటూనే చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేసినట్టుగా కనిపించింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరు, అసలు ఏం జరిగింది నామినేషన్స్ వీక్లో అనేది మనం డిస్కస్ చేద్దాం. నామినేషన్ వీక్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ టీమ్మేట్స్ హౌస్ మేట్స్ అందరినీ కూడా 2 గ్రూపులుగా డివైడ్ చేశాడు. ఒక గ్రూప్కి ఏమో టీమ్ వోల్ఫ్ అని, ఇంకొక గ్రూప్ నేమో టీమ్ ఈగల్ అని చెప్పేసి ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరినీ కూడా 2 గ్రూపులుగా డివైడ్ చేశాడు. ఆ డివైడ్ చేసిన గ్రూప్స్ తోటే నామినేషన్ ని కంటిన్యూ చేశాడు. ఒక్కొక్క గ్రూప్ లోని కంటెస్టెంట్ ఆపోజిట్ గ్రూప్ లో ఇద్దరిని నామినేట్ చేసేటువంటి అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. సొంత గ్రూప్ లోని సభ్యులను నామినేట్ చేయడానికి అవకాశం లేదని చెప్పాడు. ఫస్ట్ కెప్టెన్ తోటి సిరి తోటి నామినేషన్ స్టార్ట్ చేసి, సిరి ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి సిరిని ఎవరు నామినేట్ చేయొద్దు, ఆమెకి ఇమ్యూనిటీ ఉందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత సిరి వచ్చేసి ఉమాదేవిని, నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేశారు. ఉమాదేవిని నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్, నాన్ వెజ్ ప్లేట్స్ని తాను కడగను, మీరు వేరే చోట పెట్టండి అని చెప్పేసి ఉమాదేవి హౌస్ మేట్స్తో అన్నట్టు. అదే ఒక పెద్ద రీజన్గా సిరి ఉమాదేవిని నామినేట్ చేయడం జరిగింది. ఇక నటరాజ్ మాస్టర్ కెప్టెన్సీ కంటే ముందు లగ్జరీ బడ్జెట్ టాస్క్లో నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి చేసిన గొడవ సిరికి నచ్చలేదని చెప్పేసి నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసింది. ఆ నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ప్రియాని, ప్రియాంకని నామినేట్ చేశారు. ఆ ప్రియాతోటి ఉన్న ఇష్యూ కానీ, ప్రియాంకతో ఉన్న ఇష్యూ కానీ చాలా చిన్న రీజన్స్. అంత చిన్న రీజన్స్కే ప్రియాని, ప్రియాంకని నామినేట్ చేశారు. ప్రియా ఏమో నలుగురిలో తన గురించి ఏదో మాట్లాడిందని, ఆమె నలుగురిలో మాట్లాడకుండా నన్ను పక్కకు పిలిచి చెప్తే బాగుండేదని చెప్పేసి నేను హట్ అయ్యానని చెప్పేసి ప్రియా గారిని నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక ప్రతిసారి కిచెన్లోనే ఉంటుంది, బయటికి కూడా వచ్చి ఆట ఆడాలని చెప్పేసి ప్రియాంక నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఆనీ మాస్టర్ వచ్చేసి ఉమాదేవిని, కాజల్ని నామినేట్ చేసింది. సేమ్ రీజన్, సిరి ఉమాదేవి గురించి ఏం రీజన్ చెప్పింది, ఇక్కడ ఆనీ మాస్టర్ కూడా ఉమాదేవి గురించి సేమ్ రీజన్. ఉమాదేవి గారు, మీరు ప్లేట్ల గురించి, ప్లేట్లు కడిగే దాని గురించి మీరు ఇష్యూ చేశారు,
నాన్ వెజ్ ప్లేట్లు మీకు కడగడం ఇష్టం లేకపోతే ఆడ పెట్టడం మీరు అన్నారు. కొంతమంది వినలేదు, వినని వాళ్ళ గురించి మీరు కాస్త ఎక్కువగా మాట్లాడారు, ప్రొలాంగ్ చేశారని చెప్పేసి ఉమాదేవిని నామినేట్ చేసింది. నెక్స్ట్ కాజల్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే గత 4 రోజులుగా వంట రాదు అని చెప్పేసి చెప్పినటువంటి కాజల్ ఇప్పుడు కిచెన్ రూమ్ లోకి వచ్చి వంటలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఈ చేంజ్ నేను 4 రోజులు ముందు లేని చేంజ్ ని 1 రోజులో చూసి నేను నామినేట్ చేయకుండా ఉండలేను అని చెప్పేసి కాజల్ ని నామినేట్ చేసింది. నెక్స్ట్ సన్నీ కూడా ప్రియాంకని నామినేట్ చేశాడు. సన్నీ చెప్పిన రీజన్ కూడా, నటరాజ్ గారు చెప్పిన రీజన్, సన్నీ చెప్పిన రీజన్ ప్రియా గారి గురించి ఒకటే ఉంది. మీరు నా గురించి ఒక చోట మాట్లాడిన విషయాన్ని, ఆ విషయాన్ని మీరు నాకు పర్సనల్ గా చెప్పుకుంటే బాగుండేది అన్నట్టుగానే సన్నీ ప్రియా గురించి చెప్పాడు. ప్రియాంక గురించి కూడా సేమ్ రీజన్, బయటకు వచ్చి గేమ్ ఆడితే బాగుంటుంది, బయట ఇంకా గేమ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఇక ప్రియాంక వచ్చేసి నటరాజ్ మాస్టర్ని సన్నీ, ప్రియాంక ఏం చేసింది, తనని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని నామినేట్ చేసింది, టిట్ ఫర్ టాట్ అన్నట్టు. నెక్స్ట్ మానస్ లోబోని ప్రియాని నామినేట్ చేశాడు. లోబోని నామినేట్ ఎందుకు చేశాడు అన్నదానికి రీజన్, కెప్టెన్సీ టాస్క్ లో తన ఎఫర్ట్ ని టెస్ట్ చేస్తే బాగుండేది, నాకు ఇంకా నేను ఏదన్నా తన యొక్క లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి తనకు ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేది, నీ వల్ల నా సైకిల్ తొక్కడం అనేది కెప్టెన్సీ టాస్క్ లో ఆగిపోయిందని చెప్పేసి లోబోని నామినేట్ చేశాడు. దానికి లోబో ఏం చెప్పాడంటే, యాక్చువల్లీ నేను వచ్చి నిన్ను సేవ్ చేయడానికి నేను ట్రై చేశాను, నిన్ను గెలిపించడానికి ట్రై చేశాను, ఇదంతా తిరిగి వచ్చి మళ్ళీ నాకే అంటుకుంది అన్నట్టుగా లోబో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. యాక్చువల్గా మానస్కి అదే ఎక్స్ప్లెనేషన్ ముందే ఇచ్చుంటే ఈ రీజన్ చెప్పి నా మానస్ లోబోని నామినేట్ చేసేవాడు కాదేమో. ఇక్కడ లోబో కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఎంతలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే, మానస్ని నువ్వు ఒక కిడ్వి, నువ్వు ఒక బచ్చాగాడి నా ముందు అని చెప్పేసి, నువ్వు ఒక పోరగాడివి, నువ్వు ఒక పోరడివి అని చెప్పేసి చాలా ఇన్సల్ట్ గా మానస్ని మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. చాలా యాంగ్రీ కూడా వచ్చేసింది లోబోకి, తనను నామినేట్ చేస్తున్నారన్న ఇదితోటి. నెక్స్ట్ ప్రియా గారిని మానస్ ఏమన్నాడంటే, నేను నామినేషన్ లో ఉన్నాను, చాలా టెన్షన్ లో ఉన్నాను, అలాంటి టెన్షన్ లో ఉన్న టైంలో మీ నుంచి నాకు సపోర్ట్ వచ్చి ఉంటే బాగుండేది, మీరు ఏమైనా నన్ను కాస్త ధైర్యం చెప్పే మాటలు ఏమైనా చెప్పుకుంటే నేను కొంచెం స్ట్రెంత్ ఫీల్ అయ్యేవాడిని, మీరు అలా చేయలేదండి అని చెప్పేసి ప్రియా గారిని నామినేట్ చేశాడు. నెక్స్ట్ విశ్వ వచ్చేసి ఉమాదేవిని కాజల్ని నామినేట్ చేశాడు. ఈ ఉమాదేవిని సేమ్ సిరి చెప్పిన రీజన్ అండ్ ఆని మాస్టర్ చెప్పిన రీజనే విశ్వ కూడా చెప్తా ఉన్నాడు. సేమ్ ఆ వంట గురించి వచ్చింది. ఇది కూడా నాగార్జున గారు సాటర్డే ఈవినింగ్ కంటెస్టెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్న టైంలో ఉమాదేవి గారికి ఆలు కర్రీ పంపించారు. ఆ ఆలు కర్రీ ఉమాదేవి నేను అందరికీ షేర్ చేస్తాను అన్నప్పుడు లేదు నువ్వు ఒక్కదానే తినాలని నాగార్జున గారు చెప్పారు. ఆ కర్రీని విశ్వ జెస్సీకి కొంత షేర్ చేయమని అడిగాడట. ఉమాదేవి గారేమో నాగార్జున గారు చెప్పిన మాట విని నేను ఎవరికి షేర్ చేయనని చెప్పేసి అన్నదట. ఆ రీజన్ తోటి విశ్వ నేను అడిగినప్పుడు జెస్సీకి కొంత షేర్ చేసి ఉంటే బాగుండేది, మీరు అలా చేయలేదు, మీరు అలా శత్రువుగానే పెట్టాలి కానీ అట్లా చేయకూడదు అని చెప్పేసి ఉమాదేవిని నామినేట్ చేయడం జరిగింది. ఇక కాజల్ విషయానికి వచ్చినప్పుడు వంట రాదు అని చెప్పి మళ్ళీ వంటలో ఉన్నావు, సరే ఈ ఒక్క రోజుకి నేను నమ్మలేను, ఇంకొక రోజు నేను టెస్ట్ చేయాలన్నట్టుగా విశ్వ కాజల్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ లహరి వచ్చేసి హమీదాని ఆని మాస్టర్ని నామినేట్ చేసింది. ఇక్కడ హమీదాకి లహరికి మొదటి నుంచి పడట్లేదు, సో అదే రీజన్ మళ్ళీ లహరి హమీదా గురించి చెప్పడం నామినేట్ చేయడం జరిగింది. ఇక అని మాస్టర్ విషయానికి వచ్చేసరికి నేను చపాతీలు చేశాను, ఆ చపాతీలు సరిగా రాలేదు, అని మాస్టర్ అవి సరిగా రాలేదని చెప్పేసి తీసేసి మళ్ళీ చేసింది, ఆ విషయానికి నేను ఫీల్ అయ్యానని చెప్పేసి చాలా సిల్లీ రీజన్ తోటి అని మాస్టర్ని లహరి నామినేట్ చేసింది. నెక్స్ట్ హమీదా తనని నామినేట్ చేసినటువంటి లహరిని నామినేట్ చేసింది. ఇంకొక కంటెస్టెంట్ శ్వేతా వర్మని నామినేట్ చేసింది. ఈ శ్వేతా వర్మకి హమీదాకి సండే ఎపిసోడ్ తర్వాత ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కూర్చునే ప్లేసెస్ విషయంలో ఒక చోట మానస్ శ్వేతా వర్మ హమీదా గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు హమీదా అక్కడికి వచ్చింది షార్ట్ అవుట్ చేసుకోవడానికి. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మనకి
ఆ వీడియోలో ఎక్కడ క్లియర్గా చూపించినట్టు కనిపించలేదు. ఆ చిన్న విషయాన్ని షార్ట్అవుట్ చేసుకోవడానికి హమీద శ్వేతవర్మ దగ్గరికి వచ్చినప్పుడు నామినేషన్లో ఈ విషయాన్ని డిస్కస్ చేసుకుందాం, ఇప్పుడు వద్దు అని చెప్పేసి శ్వేతవర్మ అక్కడ మానస్ ముందే చెప్పింది. హమీద ఆ విషయానికి మీరు నాకు కొంచెం సెట్ కాలేదు, సండే ఎపిసోడ్ తర్వాత మీరు కొంచెం సెట్ కోల్పోయారు మీకు నాకు మధ్య అని చెప్పేసి హమీద సెట్ లేదు నీకు నాకు అని చెప్పడం, హమీద శ్వేతని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉమాదేవి గారు అని మాస్టర్ని విశ్వాన్ని నామినేట్ చేసింది. మనకు తెలుసు అని మాస్టర్ ఉమాదేవిని నామినేట్ చేసింది, విశ్వ కూడా ఉమాదేవిని నామినేట్ చేసింది. ఆ కర్రీ రీజన్స్ గురించి ఉమాదేవి మాత్రం ఇక్కడ తన టంగ్ స్లిప్ అయిందనే చెప్పాలి. అంతమంది హౌస్ మేట్స్ ముందు, ఇంతమంది ఆడియన్స్ ముందు, నేషనల్ టెలివిజన్ అంటే కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, అలాంటి చోట ఉమాదేవి మరి అనకూడని మాటలు కొన్ని అంటూ వాళ్ళ మీద విరుచుకుపడిందనే చెప్పాలి. నెక్స్ట్ లోబో వచ్చేసి శ్వేతవర్మని రవిని నామినేట్ చేశాడు. శ్వేతవర్మ ఒక టామ్ బాయ్, ఆమె బాయ్ లాగా యాక్టివ్గా ఉండి అన్ని టాస్క్ల్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు చూసినా ఆమె అక్కడ ఇక్కడ నడుస్తున్నట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈమె టాస్క్లు ఆడితే బాగుంటుంది, తనతో నేను కూడా టాస్క్ ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి లోపు ఒక జెన్యున్ రీజనే ఇచ్చాడు శ్వేతవర్మ గురించి. ఆ తర్వాత రవిని నామినేట్ చేశాడు. రవికి ఇచ్చిన రీజన్, రవి నేను ఫ్రెండ్స్ అయినంత మాత్రం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హౌస్లో ఉండలేము, సో ఆ ఫ్రెండ్ అనే దాంతో సర్వైవ్ అవ్వద్దు, హౌస్ మేట్గానే తోటి కంటెస్టెంట్గానే అపోనెంట్గానే గేమ్ ఆడాలి రవితో అని చెప్పేసి రవి నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా లోబో చెప్పినటువంటి రీజన్ జెన్యున్గానే కనిపించింది. నెక్స్ట్ శ్వేతవర్మ లోబోని హమీదాని ఇద్దరిని నామినేట్ చేసింది. లోబో శ్వేతవర్మని నామినేట్ చేశాడు, హమీదా కూడా శ్వేతవర్మని నామినేట్ చేసింది. సేమ్ శ్వేతవర్మ కూడా వచ్చేసి లోబోని హమీదాని నామినేట్ చేసింది. ఇక్కడ లోబోని హమీదాని మీరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేనంత ఫ్రస్ట్రేషన్ తోటి లోబో మీద హమీదా మీద విరుచుకుపడిందనే చెప్పాలి శ్వేతవర్మ. యాక్చువల్గా శ్వేతవర్మకు వచ్చినటువంటి కోపం ఉమాదేవి గారు యానీ మాస్టర్కి కలర్ పూసినప్పుడు ఫేస్ మొత్తానికి పూసేసింది. అలా ఎలా పూస్తారు? ఒక ఆడవాళ్ళు, నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్నే, యానీ మాస్టర్ కూడా ఆడదే, ఆడవాళ్ళమనే రెస్పెక్ట్ లేకుండా, హ్యుమానిటీ లేకుండా అంతలా ఎందుకు పూస్తావు? యానీ మాస్టర్ నాకు అమ్మతో సమానం, ఆమెకి ఏం జరిగింది నేను తట్టుకోలేను, నీకు హ్యుమానిటీ లేదా, నువ్వు మనిషి కాదా అని చెప్పేసి ఉమాదేవిని ఒక రేంజ్లో కడిగి పడేసింది. అంతలా చెప్పినటువంటి శ్వేతవర్మ హ్యుమానిటీ గురించి అలా చెయ్యకూడదని చెప్పినటువంటి శ్వేతవర్మ లోబోని ఫేక్ అనడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు నా దగ్గర మాట్లాడావు, వాళ్ళు లేకుండా నువ్వు వచ్చేసి నన్ను టాస్క్ ఆడు అని చెప్పేసి నామినేట్ చేస్తావా? నువ్వు ఫేక్. హమీదా విషయానికి వచ్చేసి నువ్వు నాకేదో ఇచ్చి పడేస్తా అన్నావు, ఏమి ఇచ్చి పడేస్తావు అని చెప్పేసి హమీదా మీదకైతే ఇంకొక రేంజ్లో లేచిందనే చెప్పాలి. చాలా కోపాన్ని ఆడ కొట్టే అవకాశం లేదు, కానీ కొట్టే అంత సీన్ కూడా శ్వేతవర్మ చేసినట్టుగా కనిపించింది. యాక్చువల్గా హమీదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నేను అనలేదు అని చెప్తున్నా కానీ లిజన్ అని చెప్పేసి ఆమె స్ట్రాంగ్ వాయిస్ తోటి వార్నింగ్ ఇచ్చి ఆ కలర్ మొత్తాన్ని అమాంతంగా తీసుకెళ్లి హమీదా ఫేస్ మీద కొట్టేసింది. అదే సిచ్యువేషన్ మళ్ళీ లోబోకు కూడా ఇచ్చేసింది. లోబోకు కూడా ఫేస్ అంతా కలర్ అయిపోయింది, వాళ్ళ కళ్ళు, ముక్కులు, నోరు మొత్తం కూడా కలర్తో నిండిపోయినాయి. ఆ సిచ్యువేషన్ చూస్తే యానీ మాస్టర్కి కలర్ నార్మల్గా వేళ్లతో రాసినందుకే, ఫేస్ మొత్తానికి రాసినందుకే అంత ఫీల్ అయినటువంటి శ్వేతవర్మ మొత్తం కలర్ని బంచ్ ఆఫ్ కలర్ తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్ మీద కొడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? ఇక్కడ ఏమి చూపించినటువంటి హ్యుమానిటీ ఏంటి అని తోటి హౌస్ మేట్ ప్రియా శ్వేతవర్మని అడిగింది. శ్వేతవర్మ వెంటనే బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను సారీ చెప్తున్నాను హమీదా, నువ్వు నన్ను క్షమించకపోయినా ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి ఆమె సారీ కూడా చెప్పింది. ఇక తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ ఉమాదేవిని, జెస్సీని నామినేట్ చేశాడు. కాజల్ వచ్చేసి అని మాస్టర్ని, విశ్వాన్ని నామినేట్ చేసింది. ఇక్కడ కాజల్ చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, నాకు వంట చేయట్లేదని మీరు నన్ను అంటున్నారు, నేను అబద్ధం ఆడుతున్నా అంటున్నారు, తప్పించుకుంటున్నా అని అంటున్నారు. యాక్చువల్లీ నాకు వంట రాదు, నేను చేసిన వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి వీడియోలు కూడా
యూట్యూబ్లో చూసి చేసినాయే. ఇంతమందికి వండి పెట్టాలంటే నా వల్ల కాదు, అందుకే వంట రాదు అని చెప్పేసి చెప్పాను. నన్ను ఫేక్ అనుకున్నా లేదంటే నేను అబద్ధం ఆడుకుంటున్నా అది అప్ టు మీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి హనీ మాస్టర్ని విశ్వ నామినేట్ చేసింది. ఇక తర్వాత ప్రియా గారు వచ్చేసి సన్నీని నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేశారు. సేమ్ రీజన్స్, ఏం రీజన్ లేకపోయినా మీరు నన్ను నామినేట్ చేశారు, నేను కూడా మీరు అలాగే నామినేట్ చేస్తున్నా అన్నట్టుగా వెళ్ళిపోయింది. ఇక జెస్సీ వచ్చేసి కొత్తగా శ్రీరామ్ చంద్రాని నామినేట్ చేశాడు, లోబోని నామినేట్ చేశాడు. శ్రీరామ్ చంద్ర తోటి మరి కాంపిటీషన్ ఫీల్ అవుతున్నట్టుగా, ఆయనతోటి సరిగా కనెక్షన్ లేదన్నట్టుగా జెస్సీ శ్రీరామ్ చంద్ర నామినేట్ చేశాడు. ఇక లోబో విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్లో కాస్త లోగా కనిపించారు మీరు, కొంచెం మీరు యాక్టివ్గా ఉంటే బాగుండేది అని లోబోని నామినేట్ చేశారు. శ్రీరామ్ చంద్ర వచ్చేసి నటరాజ్ మాస్టర్ని కాజల్ని నామినేట్ చేశాడు. కాజల్ నామినేట్ చేసింది అయితే సేమ్ వంట గురించే. ఇక నటరాజ్ మాస్టర్ని అయితే ఆయనతోటి లగ్జరీ బడ్జెట్ టాస్క్లో తను విశ్వతోటి జోడీగా ఉన్నప్పుడు నటరాజ్ మాస్టర్ ఇష్యూ చేశాడు. ఆ ఇష్యూ చేసినప్పుడు ఈ టాస్క్ కనుక సరిగ్గా చేయకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి డైలమాలో పడ్డట్టుగా ఆ పరిస్థితిని కల్పించింది నటరాజ్ మాస్టరే. ఆయన కాస్త బూస్టింగ్ ఇస్తే బాగుండేది, ఎవరైనా చేసినా హౌస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే బాగుండేదని ఒక క్లియర్ కట్ జెన్యున్ రీజన్ నామినేట్ చేయాలంటే ఒక జెన్యున్ రీజన్ కావాలి. శ్రీరామ్ చంద్ర నటరాజ్ మాస్టర్ గురించి చాలా జెన్యున్ రీజన్ ఇచ్చి నామినేట్ చేశాడు. కాజల్ గురించి కూడా ఆయన ఉన్నటువంటి ఒపీనియన్ క్లియర్గా చెప్పేశాడు. ఇక లాస్ట్కి వచ్చేసి రవి ప్రియాంకని శ్రీరామ్ని నామినేట్ చేశాడు. ప్రియాంకని మరి కాంపిటేటర్గా మరి ఉంటే బాగుంటుంది. శ్రీరామ్ చంద్ర కూడా ఆయనతోటి కాంపిటీషన్ నాకు కావాలి, ఆయన చూసుకుంటే నేనే ఎక్కడో లోలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను, అలా ఉండకూడదు కాబట్టి కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాలి కాబట్టి నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఈ ఎంటైర్ సీజన్లో ఫ్రస్ట్రేషన్ అనేది ఈ సీజన్లోనే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక రేంజ్లో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎవరికి వాళ్ళే మేమే కెమెరా అటెన్షన్ గెయిన్ చేయాలి, లేదంటే మేమే ప్రోమోలో పడాలి అన్నట్టుగా ఒక్కొక్కడి ఇంటెన్షన్ అక్కడ కనిపిస్తూ ఉంది హౌస్లో. ఎప్పుడైతే నామినేషన్స్ అయిపోతున్నాయో మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు పీపుల్ అంతా. ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి, వాళ్ళు ఆడే ఆట కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, టోటల్గా వచ్చేసి 7 నామినేట్ అయ్యారు ఈ వీక్, సెకండ్ వీక్ ఎలిమినేషన్లకి. ఉమాదేవి గారు, నటరాజ్ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియాంక, హనీ మాస్టర్ అండ్ ప్రియా, ఈ 7 ఈ వారం నామినేషన్లో ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది Day 8 రివ్యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బాయ్ బాయ్.